నంద్యాల ఎస్డిపిఓ గారిని కలవడం జరిగింది. నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కొన్ని మా నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాల గురించి డిఎస్పీ గారితో వివరించడం జరిగింది. నిన్న నా నియోజకవర్గంలో పుల్లయ్య అనే ఒక రైతు, పేద రైతు, తెలుగుదేశం వల్ల అరాచకాలకు బలి, మందు తాగి హాస్పిటల్లో ఉండడం ఈరోజు నేను పరామర్శించడం జరిగింది. దాన్ని బండాత్మకూరు ఎస్ఐ దాన్ని ఒక యూరియా కొరతగా సృష్టించి యూరియా ఇవ్వలేదనే ఉద్దేశంతో మందాయినాడని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారు ఏ విధంగా దీన్ని యూరియా కొరత అని దానికోసం మందు తాగాడని ఏ విధంగా స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా మసీదుపురం గ్రామంలో కూడా మొన్న దుర్మార్గంగా మా వాళ్ళపైనే ఇంటిపైకి వచ్చి దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళే కేసులు పెట్టి మళ్ళీ పోలీసు వారు కూడా మా వాళ్ళని కొట్టడం జరిగింది. వాటిపైన కూడా ఈరోజు డిఎస్పీ గారికి సవివరంగా తెలియజెప్పడం జరిగింది. ఎంతో దుర్మార్గాలు ఈ ప్రభుత్వ పాలనలో. ఈరోజు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పుల్లయ్య అనే రైతు. ఒక ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, అదేవిధంగా రామలింగారెడ్డి గారి ప్రోద్బలంతో ఆయన అండ చూసుకొని, వాళ్ళిద్దరు అండ చూసుకొని తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయి ఈరోజు అన్ని ఇబ్బందులు పెట్టడం, పొలాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు కలిగించడం, దుర్భాషలు ఆడడం, సోషల్ మీడియాలో పెట్టి వేధించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామ విషయాన్ని కూడా డిఎస్పీ గారికి తెలియజెప్పడం జరిగింది. మళ్ళీ మేము అందరం మేమే కాకుండా మా 7 నియోజకవర్గాలు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరం కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాం. ఈ అరాచకాలు, ఈ యొక్క ఇబ్బందులు ఇలాగనే తెలుగుదేశం వాళ్ళు సృష్టిస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. దాన్ని అవసరమైతే ఎక్కడ దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు పోలీసు వారు కూడా మాకు న్యాయం చేయకపోతే మేము తప్పకుండా మా నిరసన కార్యక్రమాన్ని ధర్నా రూపంలో మా నిరసన కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేస్తాం. ప్రతి మండలంలో కూడా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలుగా ఎస్ఐలు ప్రవర్తిస్తూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అవసరమైతే ఎస్పీడీఐజీ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము న్యాయాన్ని న్యాయంగా చూడండి, అన్యాయాన్ని అన్యాయంగా చూడమని కోరుతూ ఉన్నాం. మీరు ఏదో ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తాం. మరి డ్యూటీలో కూడా ఎటువంటి అలసత్వం లేకుండా అన్యాయమైన కేసులు పెట్టద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మా నియోజకవర్గం పరిధిలోని రాయమల్పురం గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన, సొంత పట్టాలో కాంపౌండ్ వాల్ అంటే రాళ్ళతోటి ఒక గోడలాగా పేర్చుకొని ఉంటే ఆ రాళ్ళన్నీ కూడా పగలగొట్టిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు అన్యాయంగా రౌడీ షీటుని కూడా ఓపెన్ చేసిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే కొన్ని గ్రామాల్లో నాయకుల్ని ఏ రకంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెడుతున్నారో కూడా చర్చించడం జరిగింది. మేము ఒకటే కోరుకున్నాం, చట్టం ఎవరి చుట్టంలాగా కాకుండా ఉండాలి అని చెప్పేసి, చట్టం మాత్రం ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అమలు చేయాలని చెప్పేసి, అది తప్పు ఎవరిదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వారిని కోరడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్న నాయకుల్ని కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులని కానివ్వండి, వేధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కేవలం మా నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవన్నీ ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అణిచివేయాలంటే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మరి పోలీస్ వారిని అదే విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఒకవేళ పోలీసింగ్ పటిష్టంగా లేకపోతే మాత్రం మా పార్టీ తరఫున
ప్రజల కోసం మేము గొంతుకయ్యడమే కాకుండా నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తాం.